హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎండి. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మన టాపిక్ ఏంటంటే రియల్‌మీ నుంచి P3 ఈ మొబైల్ అయితే మనకు ఫిబ్రవరి 18వ తారీఖు అయితే ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అవుతుంది. అయితే దీని స్పెసిఫికేషన్ విత్ డిజైన్ విత్ ప్రైస్ కూడా లీకేజ్ అయినాయి కాబట్టి వీటిని మీతో షేర్ చేసుకుంటాను అవి ఎలా ఉన్నాయో. అవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే కంటెంట్ బాగా ఉంటుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు దాని డిజైన్ మీద లుక్ అయితే డిజైన్ అయితే ఈసారి డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిజైన్ చూడడానికి కూడా లుక్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. దానికి ఒక బ్యాక్ సైడ్ ప్యానల్ అనేది కొంచెం చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాని ప్యానల్ అనేది డిజైన్ అనేది డిస్ప్లే మీద చేస్తాను చూడండి. ఆ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ డిజైన్ ఎవరికైతే నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్క పెడితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మెయిన్ స్పెసిఫికేషన్ తెలుసుకోవాల్సింది ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈసారి ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మనకు స్నాప్ డ్రాగన్ నుంచి 7 Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ డీసెంట్ గేమ్స్ ఆడుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా హైలైట్ గా యూజ్ అవుతుంది. ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ప్రాసెసర్ లో గేమ్ బూస్టర్ కూడా లభిస్తుంది కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది. ఎవరైతే పబ్జి గేమర్స్ ఉన్నారో వాళ్ళకైతే కొంచెం బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే ఒకసారి తప్పకుండా లుక్ అయితే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. అలాగే మనకి ప్రాసెసర్ వచ్చి మనకి 349 మీద లభిస్తుంది కాబట్టి దీని క్లాక్ స్పీడ్ చూసుకున్నా కూడా మనకి 2.4 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకుంటే మాత్రం 8 lakhs వరకు అయితే ఆండ్రాయిడ్ స్కోర్ లభిస్తున్నాయి కాబట్టి కొంచెం బెటర్ ప్రాసెసర్ అయితే నేను అయితే అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. వచ్చి మనకి కార్డ్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే 120 డిగ్రీస్ లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 3000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. ఇందులో మనకు HDR10+ సపోర్ట్ లభిస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా లభిస్తుంది. డిస్ప్లే చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. విజువల్స్ పరంగా చూసుకున్న కూడా మనకు 1.5 రెజల్యూషన్ లభిస్తుంది. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే 1 బిలియన్ వరకు అయితే కలర్స్ అనేది నేచురల్ గా కనిపిస్తాయి. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మీకు బెస్ట్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం డిస్ప్లే అయితే తప్పకుండా దీని అయితే చూడండి. మీకు చాలా బెటర్ గా అనిపిస్తాయి డిస్ప్లే చూసుకుంటే మాత్రం. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఈ మొబైల్ లో మనకు అది ఒక ప్లస్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఆ ప్లస్ పాయింట్ కూడా మీకు లాస్ట్ ఎండింగ్ లో చెప్తాను. ఈ వీడియో అనేది పూర్తిగా వినండి. మీకు చాలా యూస్ఫుల్ మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. నన్ను అడిగితే మాత్రం డిస్ప్లే కూడా చాలా బెటర్ గా అనిపించింది. మీకు ఈ డిస్ప్లే నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే కెమెరా డిపార్ట్మెంట్ వస్తే మాత్రం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్. ఇది వచ్చి మనకి సోనీ సెన్సార్ ఫ్రెండ్స్. సోనీ సెన్సార్ వచ్చి మనకి LVTC 600 సెన్సార్ లభిస్తుంది. అలాగే దీంతో పాటు సెకండరీ కెమెరా వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 32 మెగాపిక్సెల్ లెన్స్. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రెండ్స్. ఇది కూడా మనకు చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండే కాదు ఇంకో కెమెరా వచ్చి మనకు 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా. ఈ మూడు కెమెరా యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ వచ్చి 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ హెచ్డీలో 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఒక కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుందంటే చాలా బెస్ట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరికైతే పోర్ట్రేట్ షాట్స్, ఏ వీడియో రికార్డింగ్, డ్యూయల్ వీడియో రికార్డింగ్, అలాగే మనకు లైట్ మోడ్ రికార్డింగ్, అలాగే మనకి చాలా ఎన్నెన్నో ఫీచర్స్ ఉన్నాయి మన కెమెరాలో చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. ఇందులో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. అలాగే మనకు ఆప్టికల్ స్టేబిలైజేషన్ కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా కొంచెం బెటర్ సెన్సార్ ఉంది కాబట్టి మనకి ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా మనకి ఫుల్ హెచ్డీ 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్ అనిపించింది. ఈ కెమెరాస్ మీకు నచ్చినాయా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే బ్యాటరీ పరంగా చూసుకున్న కూడా మనకు 6000 mAh బ్యాటరీ లభిస్తుంది. 80 వాట్ సూపర్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. అలాగే దీంతో పాటు మనకు రివర్స్ వైర్లెస్ ఛార్జ్ ఇలాంటి అయితే ఏం లేవు కాబట్టి 80 వాట్ సూపర్ ఫాస్ట్ చార్జర్ కాబట్టి మనకి 6000 mAh బ్యాటరీ కాబట్టి ఎంత లేదా 100% ఛార్జింగ్ ఎక్కనికి మనకు 40 నుంచి 50 మినిట్స్ అయితే టైం అనేది తీసుకుంటే బ్యాటరీ బ్యాకప్ వచ్చి మనకు 1.5 అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నార్మల్ గా యూజ్ చేసుకుంటే హెవీ గేమ్స్ ఆడే వాళ్ళకైతే 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళ పెట్టండి. వీడియో నచ్చింది, కంటెంట్ కొంచెం యూస్ఫుల్ గా ఉందంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాను కదా ఇందులో చాలా బెస్ట్ ఫీచర్ అయితే ఉందని చెప్పి. ఆ ఫీచర్ ఏంటంటే మనకి ఇందులో వేఫర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి మనకి గేమింగ్ అనేది ఎక్కువ ఆడుకునే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ గా సూట్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే హెవీ గేమ్స్ ఆడతారో వాళ్ళ మొబైల్ హీట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇది బెస్ట్ సజెషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వేఫర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఎంత హెవీ గేమ్స్ అయినా కూడా ఎంత తొందరగా హీట్ అయినా కూడా మనకు తొందరగా మనకు మొబైల్ కూల్ అనేది చేసే అవకాశం ఉంటుంది. ఇందులో మనకు ఇది వచ్చి మనకి 6040 mm వేఫర్ కూలింగ్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ కూలింగ్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ కూలింగ్ మీకు నచ్చింది నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే దీంతో పాటు మనకి ర్యామ్ అండ్ రోమ్ చూసుకునే కూడా మనకి బేస్ మోడల్ 8 GB ర్యామ్, అలాగే 2 స్టోరేజ్ లభిస్తుంది. అలాగే మనకి 8 GB ర్యామ్ 128 GB కూడా లభిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకి రియల్మీ UI 6 లభిస్తుంది. వీటి అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం 2+3 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినాయా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్నప్పుడు ఇంకా ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్
IP66 అలాగే 68 అలాగే 69 రేటింగ్ కూడా ఉంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఫీచర్స్ చూసుకుంటే అన్ని ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి ఇందులో. ఏమేమి ఫీచర్స్ మీకు నచ్చినాయో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినా కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ అలాగే దీని ప్రైస్ విషయానికొస్తే మీకు ఎవరైతే 27,000లో బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్నైతే తప్పకుండా లుక్ అయితే ఎయండి. నాకు తెలిసి మాత్రం ఇది 27-30 లోపు అయితే లభించే అవకాశం ఉంది. ఈ ప్రైస్ మీకు బెటర్ అనిపించిందా? అనిపియలేదా? తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం కొంచెం డీసెంట్ ప్రైస్ అయితే నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. క్లారిటీ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. మరో కొత్త మొబైల్ కొత్త మిస్‌లో మళ్ళీ కలుద్దాం. టాటా.